ఆహాహాహాహా! సూపర్ అండి. ఏం యాక్ట్రెస్ రా నిజంగా. 'దమ్ము శ్రీజ' గారు ఏడిసారండి. 'దమ్ము శ్రీజ' గారు ఏడిసారండి. ఎందుకేడిసారో నాకు నిజంగా చెప్తున్నానండి. చాలా చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. బాధనేదే కలగలేదు నాకసల. ఆవిడ ఏడుస్తుంటే 'మహానటి సావిత్రి' గుర్తొచ్చింది. మన 'దమ్ము శ్రీజ' గారు ఏదో ఏడిసారు బానే ఉంది. ఈనెటెందుకు ఏడుత్తది? 'రీతూ చౌదరి' గారు కూడా ఏడిసేత్తారు ఎక్కెక్కెక్కెక్కి. నిజంగా ముందుగా 'దమ్ము శ్రీజ' గారు ఎందుకు ఏడిసారు అనేది గుట్టు విప్పి ప్రయత్నం అయితే చూస్తాను. ఎందుకంటే నేను లైవ్ అయితే అలా చూస్తూనే ఉంటాను. అప్డేట్స్ అయితే మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి. 500 సబ్స్క్రైబర్స్ ఉండేవారండి స్టార్టింగ్. ఇప్పుడు చూసినట్లయితే 8,000 మంది అయ్యారు. హర హర మహాదేవ శంభో శంకర. థాంక్ యూ సో మచ్ అందరికి కూడా. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ముందుగా లైక్ చేయండి. పాత వాళ్ళు కూడా లైక్ చేసి అయితే వీడియోని అయితే స్టార్ట్ చేయండి. ఈవిడ ఎందుకు ఏడిసింది? ఎనకాతల బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగిందో చెప్తాను చూడండి. అసలు యాక్చువల్‌గా ఏం జరుగుతుందంటే సంజన గారొచ్చి, సంజన గారు, దమ్ము శ్రీజ గారు మీరు నామినేట్ చేయండి. లేదనుకుంటే ఏదైనా విషయం మాకు చెప్పండి. మేము ఆలకిస్తాం. కాకపోతే ఒకే విషయాన్ని లాగొద్దు. గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు లాగొద్దు అనైతే చెప్పేసి కూర్చుంటారు. నెక్స్ట్ మనకి భరిణి గారొస్తారు. భరిణి గారు సేమ్ ఇదే పాయింట్ చెప్తారు. నీతో మాట్లాడాలంటే మాకు చిరాకొస్తుందమ్మా. నీతో మాట్లాడాలన్నా, ఏదైనా పాయింట్ మీద డిస్కస్ చేయాలన్నా సరే మాకు చిరాకొచ్చేస్తుంది. మాట్లాడనందుకు కూడా మనోళ్ళు భయపడిపోతున్నారు. ఎందుకురా అంటే చిన్న విషయాన్ని 5 గంటలు సాకుతావు బొబ్బులు గమ్‌లాగా అనైతే అంటారనమాట. ఆవిడ కూడా కూర్చుంటారు. ఇమాన్యుయల్ గారు లెగిస్తారు. ఇమాన్యుయల్ గారు కూడా సేమ్ పాయింట్. ఒకే పాయింట్. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా. నువ్వు చెప్పు. కాబట్టి మేము ఆలకిస్తాం. అదే పాయింట్ మీద నువ్వు సాగదీయొద్దు అని చెప్పేసి కూర్చుంటారనమాట. ఓకేనా? ఈళ్ళు ముగ్గురు అప్పుడు ఈ స్టాండ్ నిజంగా చెప్తున్నానండి. 200 సార్లు అన్నది ఆ స్టాండ్ అనే మనిషి. నేను 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 ఏ విషయమైనా సరే స్టాండ్ తీసుకుంటా. ఓకే. స్టాండ్ ఫస్ట్ సారి. నిజంగా చెప్తున్నాను. నేను 'రీతూ చౌదరి' విషయంలో కూడా స్టాండ్ తీసుకున్నా. నెక్స్ట్ ఏంటంటే 'డిమాండ్ పవన్‌ల' విషయంలో కూడా స్టాండ్ తీసుకున్నా. నెక్స్ట్ 'మాస్‌మైన హరీష్' విషయంలో కూడా స్టాండ్ తీసుకున్నా. 'ప్రియ' గారి విషయంలో కూడా స్టాండ్ తీసుకున్నా. మొత్తం హౌస్‌లో పేర్లన్నీ కూడా తీసుకొని స్టాండ్ అనే పదం అయితే తగిలిస్తది. మొదలెట్టిందిరా బాబు అని చెప్పేసి అయితే నేనైతే అనుకున్నాను కదా! చిరాకండి. మామూలుగా సీరియస్ అవ్వలేదనమాట. ఏ విషయం మీద నేను స్టాండ్ తీసుకొని మాట్లాడడం మీకు తప్పా? నేను నేను మీతో మాట్లాడుతుంటే నేను చిరాకు పడుతున్నానా? నేనంటే చిరాకులాగా ఉన్నానా? నేను చిరాకు మనిషిలాగా ఉన్నానా? ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి తెగ ఫైర్ అయిపోయిందండి. దమ్ము శ్రీజ ఫైర్ అయిపోతుంటే మన ఉత్తేజవంతుడు పులిహారి రాజా కూడా వచ్చాడనమాట. పులిహార రాజా కూడా వచ్చి ఏంటన్నా అసలు నన్ను ఎందుకు నామినేట్ చేశారన్నా? ఎందుకు నామినేట్ చేశారు? ఓ రంకు మొగుడా మిమ్మల్ని అంటే ఇలాగంట ఓ రంకు మొగుడా నువ్వు ఎవడరా కనిపించట్లేదురా? నువ్వు ఒకళ్ళతోనే ఒక గిరి గీసుకొని గిరిలోనే ఉండిపోతున్నావురా? నీ ఆట నేను చూడలేదురా మొగుడా అందుకే నామినేట్ చేశారంటే విండే దమ్ము శ్రీజగా ఒక పక్కనే జరిచేస్తుంటది. నాతో నేను ఏం చిరాకు మాట్లాడుతున్నాను? అసలు పాయింట్ ఏంటి అన్న పాయింట్ ఏంటి అంటది. అమ్మ తల్లి నీ పాయింట్ ఏమీ లేదమ్మా తల్లి. ఏదన్నా విషయం ఇలా సాపుతున్నావు. ఏ విషయం? ఏ విషయం షాపైనా? ఏ విషయం షాపైనా? అనేది దొబ్బుతదనమాట. నెక్స్ట్ 'మాస్క్ మ్యాన్ హరీష్' గారు లెగిసిపోతాడు. ఉత్తమరాజా, ఉత్తమ పురుష లెగిసిపోతాడు. లెగిసిపోయిన తర్వాత తెలుసు కదా! అందుకే నేను అన్నం తినలేదు. అందుకే నాకు ఆరెంజ్ మీద గొడవైంది. అందుకే నాకు యాపిల్ మీద గొడవైంది. ప్రసాదం కూకోరా బాబు అని చెప్పేసి కూర్చోబెడతారు. నెక్స్ట్ 'ప్రియ' గారు వచ్చేస్తారు. 'ప్రియ' గారు వచ్చిన తర్వాత అవును నన్ను కూడా నామినేట్ చేశారు ఈళ్ళు అని 'ప్రియ' గారు లెగిసిపోతారు. మీరు ముగ్గురు నామినేట్ చేయాలనుకుంటే డిమాండ్ పవన్ లేడు కాబట్టి, కెప్టెన్ అయ్యాడు కాబట్టి డిమాండ్ పవన్ కూర్చున్నాడు. లేదనుకుంటే డిమాండ్ పవన్ కూడా మీరు తీసుకొచ్చేస్తారని చెప్పేసి మొత్తం ముగ్గురు కూడా పడిపోయారనమాట. ఎవడో 'మాస్క్ మ్యాన్ హరీష్', 'ప్రియ' గారు అలాగే 'దమ్ము శ్రీజ' పడిపోయారు. సెలబ్రిటీ మీద పడిపోతే సెలబ్రిటీ ఫీజులు జమ్మున ఎగిరిపోయాయి. అమ్మ ఏంట్రా బాబు ఇలా పడిపోతున్నారు రాక్షసులాగా ఉన్మాదుల్లాగా అయితే పడిపోతానమాట. 'దమ్ము శ్రీజ' అలా కాదండి. అదంతా కాదు. మెల్లి మొదలెట్టింది. అలా కాదండి. అలా కాదు. అసలు మీరు నన్ను ఎందుకు నామినేట్ చేశారు? మళ్ళీ ఇమాన్యుయల్ లెగుత్తాడు. అమ్మ తల్లి మహాప్రసాదం తల్లి నిన్ను ఎందుకు నామినేట్ చేశానంటే ఏ విషయం అన్నా సరే మేము చెప్తుంటే నువ్వు ఆలకించట్లేదు. ఇంత లాగుతున్నావు అమ్మ తల్లి. డిస్కషన్ పెద్ద చేసేస్తున్నావు. దాన్ని బట్టి ఇరిటేషన్ వచ్చేస్తుంది అందరికీ కూడా ఇమాన్యుయల్ చెప్తాడు. ఏ డిస్కషను చెప్పంటే అప్పుడు భరణి గారు వస్తారు. భరణి గారు వచ్చిన తర్వాత సేమ్ టు సేమ్ భరణి గారు వచ్చిన తర్వాత అమ్మ తల్లి బాబు ఆ రోజు అందరు నామినేట్ చేశారు కదా మరి నన్ను. ఏ టాపిక్ మీద నామినేట్ చేశారంటే అవునండి మీరు హౌస్ సినారీ అంతా పాడు చేసేస్తున్నారండి. గ్రూప్ గేమ్ అయితే ఆడుతున్నారండి అని చెప్పేసి మీరు ఆడుతుంది ఏంటి?
మీరు ఆడుతుంది ఏంటి, మీరు గ్రూప్ గేమ్ కాదా అనేది అంటాడు అనమాట. ఆ విషయానికి పవన్ కళ్యాణ్ లెగిసిపోతాడు. పవన్ కళ్యాణ్ నేను ఇందాకలా మర్చిపోయానండి, బార్డర్లో ఉన్నాను, ఒక బార్డర్లోనే తిరుగుతున్నాను, ఒక బార్డర్స్ మనుషులతోనే మాట్లాడుతున్నాను, అది ఏంటి ఎవరు అని చెప్పండి. అయితే వీళ్ళు అయిపోతాడు. నీకు చెప్తాను ఆల్రెడీ, రీతు చదువుతాను తిరుగుతున్నావు నువ్వు ఏంటి, ఆవిడకి పులిహార కలుపుతున్నావు నువ్వు, నిజం మనసులో అయితే అనుకుంటాడు, కాకపోతే బయట అయితే చెప్తారన్నమాట. ఇలాగైతే గొడవలు అవుతాయండి, ఇలాగైతే గొడవలు అయితే అవుతుంటారు. నిజంగా చెప్తానండి, ఈ విషయం కూర్చుంటారు చాలాసేపు. బిగ్ బాస్ అయితే రిలాక్సేషన్ కోసం ½ కూర్చోబెడతాడు, గొడుగులు కూడా పంపిస్తాడు వర్షం పడుతుంది కాబట్టి. దమ్ము శ్రీజ మనసులో ఏమనుకుంటుంది తెలుసా, ఇప్పుడు చెప్తాను చూడండి. వీళ్ళు చెప్పింది నిజమే, వీళ్ళు చెప్పింది దమ్ము శ్రీజ ఎన్నరలో ఏమనుకుంటుంది అంటే మనసు లోపల, వీళ్ళు చెప్పింది నిజమే, నిజంగానే నేను ఇదే, ఎందుకంటే ఒక విషయాన్ని 2 గంటలు 4 గంటలు సాపుతున్నాను, అది చూసే వ్యూయర్స్కి చిరాగ్గా ఇరిటేషన్గా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను నామినేషన్లోకి వెళ్ళానంటే ఖచ్చితంగా ఎలిమినేట్ చేసేస్తారు, నిజమే ప్రామిస్గా అని చెప్పి గొడుగు ఇలా పట్టుకొని ఇలా మాట్లాడుద్ది అనమాట. అని చెప్పి ఆలోచించండి. శ్రీజ గారు కూడా, దమ్ము శ్రీజ గారు ఆలోచిస్తారు, ప్రియ గారు కూడా ఆలోచిస్తారు అనమాట. ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ ఆడు కూడా అనుకుంటాడు, ఆడేమనుకుంటాడు తెలుసు, గొడుగు ఇలా పట్టుకుంటాడు, ఆడేమనుకుంటాడు తెలుసు మనసులోనే, కరెక్టే, నేను రీతు చౌదరితో తప్ప ఎవరితోని పులిహార కలపట్లేదు, రీతు చౌదరి ముడ్డి చుట్టే తిరుగుతున్నాను, అందుకే నన్ను ఖచ్చితంగా ఎలిమినేట్ చేసి పంపించేస్తారు అని చెప్పేసి అయితే ఈడికి భయం ఉంటుంది. ఎవరికి, మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్కి. ఇంకేంటంటే ఈ ప్రియ గారు మనసులో ఏమనుకుంటారు తెలుసా, నిజమే, ఒక నరకం చూపెట్టేసాను వీళ్ళకి, మామూలుగా సెలబ్రిటీస్కి నరకం నేనే చూపెట్టేశాను, గుడ్డికి గొడవ చేశాను, ఆరెంజ్కి గొడవ చేశాను, నెక్స్ట్ ఏంటి చిన్న విషయాన్ని గారు గొడవ చేశాను, నన్ను ఖచ్చితంగా పీక పాడదొబ్బుతారని చెప్పేసి ఈవిడ మనసులో ఈవిడ అనుకుంటుంది. మాస్క్ మీద హరీష్ గడ్ ఏమనుకుంటుంది తెలుసా, లోపల, అమ్మ బాబాయ్ నేను చిన్న విషయాన్ని కూడా అలిగి కూర్చుంటున్నాను, అనుమతి అనట్లేదు, ఖచ్చితంగా నన్ను పంపించేస్తారని చెప్పేసి వీళ్ళు అనుకుంటాడు. నేను దమ్ము శ్రీజ భయపడి, అక్కడ ఏంటంటే ముగ్గురు భయపడిపోతారు, భయపడిపోయి ఏంటంటే మీదకి వచ్చేస్తారన్నమాట సెలబ్రిటీస్ మీదకి. ఇక్కడ క్లారిటీగా మనకు అర్థమవుతుంది, ఇక్కడ వాళ్ళని తప్పు అనట్లేదు, వీళ్ళని తప్పు అనట్లేదు, వీళ్ళు ఏంటంటే ఉమ్మాదులు బయటకు వచ్చేస్తారు. శ్రీజ గారి ఇంకా ఏంటంటే అనుకుంటుంది, ఖచ్చితంగా నామినేట్ చేసేస్తారు నన్ను, వీళ్ళు చెప్పింది రైటే అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఆవిడ మనసులో అనుకుని ఏడిస్తుంది, అంతే, ఏడిస్తే సింపతి పెరిగిపోతుంది అంతే. ఈవిడ ఏడుతుంది, ఈవిడ 2 నిమిషాలు ఏడిస్తుంది, తర్వాత అని తుడుచుకుంది దమ్ము శ్రీజ, తుడుచుకుని నుంచి మళ్ళీ అందరితో నార్మల్గా అయితే మాట్లాడుతుంది. ఇంకా ఓదార్పు యాత్ర అయితే మొదలవుద్ది అనమాట. ఇంకా ఏంటంటే మన ఇమానువేల్ తెలుసుగా, అది కాదమ్మా దమ్ము అని చెప్పేసి అయితే ఇమానువేల్ అన్ని అయితే వెళ్ళిపోతాడు అనమాట. అతను ఎందుకు వెళ్తాడో తెలియదు, ఎందుకు నామినేట్ చేస్తాడో ఎవరికి తెలియదు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆ డిమాండ్ పవన్ అయితే వచ్చేస్తారనమాట. ఏంటి దమ్ము శ్రీజ కూడా ఏడ్చేస్తుందా అని చెప్పేసి అయితే ఇలా తిప్పుతాడు, ఏదో మైకిల్ జాక్సన్ డ్యాన్స్ చేసినట్టు. నెక్స్ట్ ఏంటంటే రీతు చౌదరి గారు మహానటి, రా బాబోయ్ దండాలరా బాబా, మహానటి ఏడుస్తుంటే డిమాండ్ పవన్ వెళ్తారనమాట. నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేసావు, నీ దగ్గర నుంచి చేస్తే ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, విలువ తీసావు అంటది, మనసులోనే మనసు రిపీసావు, విలువ తీసావు, నువ్వు నాతో మాట్లాడి దుబ్బే అంటది. అంతే, దుబ్బైన తర్వాత మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి లిఫ్ట్ ఎట్టుకుంటున్నాడు. ఇదండి, ఇది గుట్టిది దమ్ము శ్రీజ. అందరికి అర్థమైపోయింది, కామనర్స్ అందరికి అర్థమైపోయింది, అస్సాం ట్రైన్ ఎక్కేస్తారని చెప్పి. ఓకేనా, కామనర్స్ అందరికీ అర్థమైపోయింది కాబట్టి ఇంకా దమ్ము శ్రీజ కూడా ఏడిచేసి సింపతి కాడి కూడేద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నదమ్మా. ఓకే, మరి చూద్దాం ఈవిడ సింపతి ఎంతవరకు వర్కౌట్ అవుద్దని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇదనమాట, ఇంకా లేటెస్ట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, బాయ్.